నమస్కారం. జాగృతి వీక్షకులకి ఈరోజు ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నాం. 1964 ఆగస్ట్ 29, 30 తేదీలలో ప్రారంభమైన విశ్వ హిందూ పరిషత్ ప్రయాణం చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప విశేషాంశం. ప్రపంచ హిందువులను ఏకం చేయాలనే ఉద్దేశంతో ఆరంభమైన సంస్థ విశ్వ హిందూ పరిషత్. పరమ పూజనీయ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ నేతృత్వంలో ఆ రోజు కేఎం మున్షి వంటి ప్రభృతులు, ఎస్ఎస్ ఆప్టే వంటి పెద్దలు సంస్థను ప్రారంభించారు. చిన్మయానంద దానికి మార్గదర్శకంగా ఉన్నారు. ఆ సంస్థ సేవలని స్మరించుకోవడం ఎప్పటికీ అవసరమే అని అనిపిస్తుంది. 59 సంవత్సరాలుగా ధర్మానికి సేవ చేస్తూ, దేశానికి సేవ చేస్తూ పునీతమైనటువంటి జీవితం వారిది. ఈ రోజున వారితో మనం మాట్లాడబోతున్నాం. రాఘవులు గారు, నమస్కారం అండి. మీరు విశ్వ హిందూ పరిషత్తులో అఖిల భారత కార్యకారిణి సభ్యులుగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్తు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారతదేశంలోనే ఆ పని ఎక్కువ జరగాలని మొట్టమొదట గ్రహించిన సంస్థ బహుశా విశ్వ హిందూ పరిషత్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్నటువంటి ఈశాన్య భారతంలో కూడా విశ్వ హిందూ పరిషత్తు విజయవంతమైనటువంటి సేవ చేయగలిగింది. దాంతో చాలా సత్ఫలితాలను సాధించింది. మనం ఆ విషయం ఎక్కువ మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి అందులోకి వెళ్ళే ముందు ఒక్క విషయం మాత్రం మీ దగ్గర ప్రస్తావిస్తాను. అదేమిటంటే, జాతీయ భావాల నుంచి పూర్తిగా దూరమైపోయినటువంటి ప్రాంతం ఈశాన్య భారతం. భారతదేశాన్ని ఇంతవరకు పరిపాలించినటువంటి ప్రభుత్వాల్లో ఎక్కువ ప్రభుత్వాల చూపించినటువంటి అలక్ష్యం, నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కానీ దాని ఫలితం ఏమిటి? వేర్పాటువాదం. కానీ జాతీయ భావాలు అనేవి భారతదేశంలో ఉండాలి. మతం ఏదైనా కావచ్చు, వారి ఆచరణ విధానం ఏదైనా కావచ్చు, పూజా విధానం ఏదైనా కావచ్చు. మేము ఈ భారతమాత బిడ్డలం, ఈ భారత భూమి బిడ్డలం, నేను ఆమె బిడ్డను అన్న దృక్పథం వారిలో ఉండాలన్నటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్న సంస్థలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. ఈ నేపథ్యంలో జాతీయవాదానికి, ఆధ్యాత్మిక చింతనకి మధ్యలో ఎట్లాంటి సంబంధం ఉండాలని విశ్వ హిందూ పరిషత్తు భావిస్తోంది. 1947న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ 1972 వరకు బ్రహ్మపుత్ర నది పైన వంతెన లేదు, అంటే బ్రిడ్జి లేదు. అంటే నార్త్ ఈస్ట్ మొత్తం బ్రహ్మపుత్ర నది దాటితేనే మనకు కాంటాక్ట్ అవుతుంది వాస్తవంగా. అలాంటి నది మీద వంతెన లేదు. కాబట్టి ఈ తొట్టి పడవలు వేసుకొని క్రైస్తవ ఫాదరీస్ అండ్ నన్స్ అధికంగా అటువైపు ప్రవేశించిన సమయం, ఆ సమయంలో ఎక్కువ భాగం. అప్పటి వరకు యూనివర్సిటీ కూడా లేదు, గౌహతి యూనివర్సిటీ అనేది కూడా లేదు. అంటే పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి ప్రాంతంగా మనం ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఈ నిర్లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని అటు క్రైస్తవ మిషనరీలు, ఇటు ముస్లిం, అంటే అటువైపు నుంచి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మహమ్మదీయ శక్తులు, కొన్ని చోట్ల మావోయిస్టులు, ఇవందరూ కూడా అటువైపు ప్రవేశించిన సమయం అయితే అది అని మనకు తెలుస్తోంది. కాబట్టి భారతీయత, భారతీయ సంస్కృతి, దేశభక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ అంతకుముందు పూర్వులు తయారు చేసిన వ్యవస్థ ఏదో అదే మిగిలిపోయింది. అంటే ఉదాహరణకి శంకరదేవ్, మాధవదేవ్ అనేటువంటి వాళ్ళు అస్సాంలో వాళ్ళు మన నామ్ఘర్ అనే పేరుతో దేవాలయాలు లేవు. నామ్ఘర్ అంటే
మరి ఒక చిన్న గుడిసెలాగా ఉంటుంది, తడికలతో వేసి ఉంటుంది. అంటే కృష్ణ భక్తులుగా వాళ్ళని తయారు చేసి భాగవతాన్ని వాళ్ళ ధర్మగ్రంథంగా భావించి నిత్యం కూడా భాగవత పఠనం అనేటువంటిది ఆయన ద్వారా, శంకరదేవి వారి ద్వారా, నవగాంలో పుట్టారు ఆయన. ఆయన ద్వారా చాలా బాగా ప్రయత్నం చేశారు ఆయన. అంటే కామాఖ్యదేవి మరి చాలా గొప్ప మందిరం మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్లో. కామాఖ్య అంటే మన అందరికీ తెలుసు, అంటే శక్తిపీఠం, యోని పడినటువంటి ప్రదేశం అమ్మవారిది. కాబట్టి ఆ రకంగా అమ్మవారు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగి అస్సాం వరకు ఆ రకంగా ఉంది. ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి 4 రోజుల పాటు ఆ మందిరంలో రక్తం వస్తుంది. అటువంటిప్పుడు 4 రోజులు దేవాలయం క్లోజ్ అయిపోతుంది. అస్సాంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని మరి అమ్మవారు బహిష్ట అయినట్టుగా భావించుకొని మరి నేల దున్నరు, గుడి ఓపెన్ చేయరు, అంటే గుళ్ళు అన్నీ కూడా మూసేస్తారు. అంటే ఇప్పటికి కూడా అలాంటి పాలన చేసుకుంటూ భాగవత పట్టణంలో పూర్తిగా కనీసం అస్సాం ఈ కన్వర్షన్స్కి బలి కాకుండా కొంతవరకు మిగిలింది. మిగతా ప్రదేశాలన్నీ కూడా ఇటువంటి వాటికి, అంటే దూర ప్రాంతాలు అవడంతో మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయ ఈ ప్రాంతాలు, మణిపూర్, వీటికేమో పర్వత ప్రాంతాలు, ఇవన్నీ కూడా క్రైస్తవులకి ఆటపట్టుగా మారిపోయి చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు కొంతవరకు సఫలత పొందారు. మిగతా ప్రాంతాలు కొంతవరకు మిగిలాయి, అంటే అస్సాంతో సంబంధంలో ఎక్కువగా ఉన్నవి కొన్ని మిగిలిపోయాయి. అటువంటి వాటిల్లో మేఘాలయ. నేఫాకు అరుణాచల్ ప్రదేశ్ అన్న పేరును సూచించిన వారు మన పుట్టపర్తి సత్యసాయిబాబా గారిని విన్నాం. ఆ వివరాలు కొంచెం చెబుతారా? అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ అది కూడా నీఫా అనే పేరుతో ఉండేది, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏరియా అని. అది ఇందిరాగాంధీ వచ్చినప్పుడు దానికి కొంచెం ప్రయత్నం చేశారు, అంటే క్రైస్తవుల వశం కాకుండా ఉంచడానికి ఆమె కొంచెం గట్టిగా ప్రయత్నం చేసింది. బహుశా ఆ విషయం మీరు వినుండొచ్చు. ఆవిడ రాగానే రాజన్ అనేటువంటి తమిళనాడు వ్యక్తిని అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేసి, ఈ నాగాల్యాండ్, మిజోరాం లాగా అది కూడా క్రైస్తవ పరం కాకుండా దాన్ని కాపాడండి అని తన్ని పంపించేసింది. రాజన్ అనే అతన్ని లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణాచల్కి పంపింది. అయితే పంపి చెప్పింది దాన్ని ముందు పేరు మార్చమని, ఈ నీఫా అనే పేరు మార్చమని. అతను అక్కడ ఉన్నటువంటి స్థానిక జనజాతుల వాళ్ళని 4 తీసుకొని ఇక్కడ పుట్టుపర్తి సాయిబాబా దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సాయిబాబా భక్తుడు. అప్పుడు బాబా చెప్పారు, 3 పేర్లు ఇచ్చాడు, ఉదయాచల, అరుణాచల, ఉత్తరాంచల, అట్లాంటి 3 పేర్లు ఇచ్చారు. దాంట్లో అరుణాచల్ని అందరూ కూడా లైక్ చేశారు. అప్పుడు ఇందిరాగాంధీ డిక్లేర్ చేసింది, ఇది అరుణాచల్ ప్రదేశ్ అని ఆమె సమయంలో చేసి ఆమె ఇన్నర్ లైన్ పర్మిట్ పెట్టమని. అంటే క్రిస్టియన్స్ ఎవరు కూడా ఈ ఫాదరీస్ మిషన్ తీసి ఎంటర్ కాకుండా కనీసం అక్కడ కొంత హిందుత్వం కాపాడాలని కోరికతోటి అక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ పెట్టింది. అయితే వాళ్ళు ఏం చేశారు, దాని పక్కనే లఖింపూర్ అని ఉంది, అంటే అరుణాచల్ ప్రదేశ్కి బార్డర్లో అస్సాంకు సంబంధించిన ఒక ఊరి పేరు లఖింపూర్. అక్కడ వాళ్ళు ఒక స్కూలు, కాలేజీ, హాస్పిటల్ ఇలాంటి క్రిస్టియన్స్ కట్టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి పిల్లలు తీసుకొచ్చేవారు. వీళ్ళకి ఇక్కడ క్రిస్టియన్స్గా మార్చేసి అక్కడికి మళ్ళీ వాళ్ళకి పంపేవారు. వాళ్ళందరూ లోకల్స్ అయినందువల్ల మళ్ళీ అక్కడ క్రిస్టియానిటీ మొదలుపెట్టారు. ఇంకొక విషయం మీకు మనందరం తెలుసుకోవాల్సింది ఒకటి అనిపిస్తుంది. నాగాల్యాండ్ విషయంలో చూసినప్పుడు వాళ్ళు నాగాస్ పక్కా జనజాతి, అంటే వాళ్లకు తెలిసిన పద్ధతిలో ఈ క్రిస్టియానిటీ వీటిని నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళ స్వతంత్రమైనటువంటి పద్ధతిలో వాళ్ళ జనజాతి పద్ధతుల్లో జీవించేవాళ్ళు. అంటే ఒక రకంగా మనకి హిందుత్వం అనే చెప్పాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 3 ఈ కొమ్మలు, అంటే చెట్టు కొమ్మలే తెచ్చుకొని
బ్రహ్మ విష్ణు మహేష్ అని వాటిని పూజించి అంటే అలా ఉండేవాళ్ళు. అలాంటి చోటికి వెళ్ళారు ఈ ఫాదరీస్ వెళ్ళి. పోయి ఒక అతని కాళ్ళకి చక్కెర పానకం పోసి ఆరబెట్టి, ఈయన యేసు దగ్గర నుంచి వచ్చారు, ఈయన కాళ్ళు కడుక్కొని తాగండి ఎంత తీయగా ఉంటాయో అని చెప్పి ఇలా ప్రచారం చేశారు. వాళ్ళందరూ మాంసాహారులు, అయినా ఈయన కాళ్ళు కడిగితే చాలా తీయగా ఉన్నాయి. అయితే ఈయన కాళ్ళే ఇంత తీయగా ఉంటే మనిషి ఎంత తీయగా ఉంటాడు అని చంపేసి తినేశారు. అయినప్పటికీ వాళ్ళు వదిలిపెట్టకుండా, అంటే వాళ్ళ యొక్క పట్టుదల మనం గమనించవచ్చు. ఈ రకమైన పద్ధతులన్నీ అవలంబించి చివరికి స్టేట్ అంతా కూడా ఇవాళ 80% క్రిస్టియానిటీ పెరిగిపోయింది నాగాలాండ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. అందువల్ల భారతీయత, మన సంస్కృతి, ఆధ్యాత్మికత అవి లచిత్ బర్ఫుకన్ అలాంటి కొద్దిమంది వీరులు అక్కడ ఉండి ఈ భాగవత ప్రభావంతో అస్సాంను కాపాడారు. కానీ మిగతా చిన్న చిన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ 11 లక్షల జనాభా, చిన్నవి కదా. అలాగే మిజోరాం 10 లక్షల జనాభా, అంటే మనకు ఒక జిల్లా కూడా సమానం కాదు. కానీ ఒక్కొక్క ప్రాంతాలుగా అవన్నీ ఉన్నాయి. ఆ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. అలా సాగుతూ పోయి ఇక పర్టికులర్గా త్రిపుర దానికి వచ్చేప్పటికి కమ్యూనిస్టులు, అంటే మాణిక్ సర్కార్ ఇలాంటి వాళ్ళు కమ్యూనిజాన్ని అటు ప్రేరేపించడం అది మొదలుపెట్టారు. ఇక అస్సాం కొంత భాగాలు, బంగ్లాదేశ్ టచ్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ మహమ్మదీయ ప్రభావం అటు పెరుగుతూ వచ్చింది. ఇలాగా జరిగింది. చివరికి సంఘ యొక్క ప్రవేశం, దాంతోపాటు వివిధ క్షేత్రాల యొక్క ప్రవేశంతో ఈరోజుని అటు దేశభక్తి, ఇటు ధార్మిక చింతన, ఇవన్నిటిలలో కూడా మనం ముందుకు నడుస్తున్నాం. తప్పనిసరిగా ఈ విషయాల్లో మనం చాలా ప్రగతిని సాధించాం అని చెప్పవచ్చు. క్రైస్తవం ఈశాన్యంలోనే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబంలోనూ విభేదాలు సృష్టించిందని అక్కడ చెప్పుకుంటారట. ఎంతవరకు నిజం? ఈ విషయం రాజన్ ఇందిరాగాంధీ చెప్పారు. ఇలా చేస్తున్నారే, ఏం చేద్దాం, ఓ పంచి ఎక్కడైతే క్రిస్టియానిటీ ప్రచారం జరుగుతుందో అక్కడ ఆ ఇల్లు తగలబెట్టేయమని చెప్పి, అతను నిజంగానే అక్కడ ఇల్లు తగలబెట్టడం అంటే ఏంటంటే ఇట్లా సిమెంట్ ఇండ్లు ఉండవు, అక్కడంతా కూడా భూకంపాలు వస్తాయని చెప్పి తడికలు, సర్వే పోల్స్ వాటితో ఇల్లు కట్టుకుంటారు. అతను ఫిజికల్గా ఒక 300 ఇండ్లు తగలబెట్టాడు. ఈ విషయం పోపుకు అందింది. వెంటనే ఈ వార్త తెలిసి భారతదేశంలో క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇలాంటి జరుగుతోంది, ఇల్లు తగలబెడుతున్నారు, దీనికి వ్యతిరేకంగా ప్రార్థనలు చేయండి అని క్రైస్తవ దేశాలకు అతను ఆదేశం ఇచ్చాడు. ఈ వార్త రాజునికి కూడా తెలిసింది. అమ్మ మరి ఎట్లా ఇట్లా అంటున్నారు, ఆ విషయం నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చేయమని. అంటే అప్పుడు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, భారతదేశంలో అలాంటివి జరగవు, జరిగితే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని అంటూ ఇందిరాగాంధీ స్టేట్మెంట్. అది అయిన తర్వాత ఇతను పని చేస్తూనే ఉన్నాడు. అప్పుడు గమనించింది పోప్, అంటే ఇటలీ, అంటే ఇందిరాగాంధీ ఉన్నంత వరకు క్రిస్టియానిటీని పెరగనివ్వదు అని ఒక నిర్ణయానికి వచ్చి, అప్పుడు రాజీవ్ గాంధీకి సోనియా గాంధీని అప్పచెప్పి అక్కడి నుంచి పంపించారు. అంటే అతన్ని మ్యారేజ్ చేసినట్టు. ఇందిరాగాంధీ భయపడింది ప్రాక్టికల్గా. నేను భారతదేశంలో రాకుండా చేయాలని నేను చూస్తుంటే నా ఇంట్లోనే ప్రవేశించింది ఇది అని కొంచెం బాధపడి కొద్ది రోజులు ఇంట్లోకి రానియకుండా దూరంగానే పెట్టారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రెగ్నెన్సీ అవ్వడం, ఇక లోకానికి వెరిచి ఇంట్లోకి రావడం. వచ్చిన తర్వాతనే సంజయ్ గాంధీ డెత్, తర్వాత ఇందిరాగాంధీ డెత్, ఆ తర్వాత రాజీవ్ గాంధీ డెత్. అంటే ఆ కుటుంబం మొత్తం ఖతమైపోయింది. ఇది ఒక రకమైన చరిత్ర మనం తెలుసుకోవడానికి నార్త్ ఈస్ట్ యొక్క పరిస్థితిని ఇలా ఉండేది. అంటే భారతీయ సంస్కృతికి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఈ వేర్పాటువాదం వీటిని బట్టి జాతీయవాదం, భారతీయ సంబంధించినటువంటి ధార్మిక చింతన ఎలా కలిసి నడవాలన్నది కొంచెం మూలతః ప్రతి ఒక్కరి హృదయంలో మన సంస్కృతి పట్ల, అంటే వాతావరణం ప్రతి 20 కిలోమీటర్లలో మారుతూ ఉంటుంది, భాష కూడా ప్రతి 20 కిలోమీటర్లలో పరిణామం చెందుతుంది. ఆ సృష్టి యొక్క పద్ధతికి ప్రకారం అలాగే సాగింది. కానీ హృదయాల్లో ఏం తక్కువ లేదు.
అందరికీ ఈ మధ్య సుమారు 1 year బిఫోర్ నరేంద్ర మోడీ డిఫు అనే ప్రదేశానికి ఆయన వస్తే ఆ రోజున 3 లక్షల మందితో సమ్మేళనం. అసలు కదిలిపోయింది వాతావరణం అంతా కూడా. అంటే తను చేస్తున్న పని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మంచి భావన అంతగా కదిలించింది వాళ్ళని. అంటే ఆయన తీసుకున్నటువంటి చొరవ, అంటే వీళ్ళందరూ నా వాళ్ళని, మరి 130 కోట్ల కుటుంబానికి సేవకుడిగా పుట్టానని ఆయన చెప్పడం, ఎక్కడికి పోయినప్పటికీ ఆ భాషలో కూడా 4 మాటలు తీసుకొని చెప్పడం, నావాడు మా వాళ్ళు అన్నంత భావన వాళ్ళ హృదయాల్లో నిండి ఉంది. కొన్ని ప్రభుత్వాలే ప్రజలను సిలువ వేయడానికి ప్రయత్నించాయి కదా. 2000 సంవత్సరంలో అక్కడ మిజోరాం గవర్నమెంట్ క్రైస్తవులుగా మారము అన్న కారణంగా రియాంగ్ అనే ఒక జనజాతి, అంటే మన ఇక్కడ చెంచులు కోయలు అన్నట్టుగా రియాంగ్ అనేది ఒక జనజాతి, 45,000 మందిని స్టేట్ గవర్నమెంట్ బయటికి పంపించేసింది. కేవలం మేము క్రైస్తవులుగా మారము అన్న కారణం. వాళ్ళు ఎక్కడికి పోవాలి? బార్డర్ దాటి త్రిపురలోకి వచ్చారు. అప్పుడు త్రిపురలో ఈ మాణిక్ సర్కార్ కమ్యూనిస్టు వీళ్ళని పట్టించుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ 45,000 మందికి 9 క్యాంప్స్ తయారు చేసి, అంటే ఓ క్యాంపులో 5,000 మంది, ఒక్కొక్కరికి పర్ హెడ్ పర్ డే 2 రూపాయలు 400 గ్రాముల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మొదలెట్టింది. అంటే గత పరిస్థితి ఏమిటంటే, నేను 2010లో వాళ్ళు ఉన్న ఏరియాకు వెళ్ళాను. చూస్తే పాపం 2 రూపాయలు 400 గ్రాముల బియ్యంతో బతికేదిలా. ఒక సరైన బట్ట లేదు, తిండి సరిగా లేదు, ఇల్లు లేదు, పొలం లేదు, చదువు లేదు. అప్పుడు నేను మధు పండిత దాస్ అని ఇంటర్నేషనల్ ఇస్కాన్ చైర్మన్గా ఉంటారు బెంగళూరులో, ఆయన్ను కలిశాను. వాళ్ళకి అక్షయ పాత్ర అని ఒక స్కీమ్ ఉంది. అంటే 16 స్టేట్స్లో 18 లక్షల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడతాడు ఆయన్ను కలిశాను. ఏమండి, మీరు పట్టణాల్లో ఉండే పిల్లలకి పెడుతున్నారని నేను వద్దని చెప్పను, కానీ ఒక్క పూట కూడా భోజనానికి నోచుకునే వాళ్ళని గురించి ఏమో ఆలోచించారు అన్న. ఎవరండి, ఎక్కడండి అన్నాడు. నేను చూపిస్తాను, మీరు చూపిస్తే మీ అమ్మటి వస్తా అన్నాడు. ఆయన బెంగళూరు నుంచి అగర్తలకు ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి 300 కిలోమీటర్లు బై రోడ్డు వాళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్ళారు. వాళ్ళని చూడగానే ఆయన కన్నీళ్ళు వచ్చి వెంటనే అనౌన్స్ చేశాడు, ఇక్కడ భోజనశాల ఓపెన్ చేస్తాను, అమ్మాయిలకి వీవింగ్ సెంటర్ పెడతాను, అబ్బాయిలకి మోటార్ డ్రైవింగ్ స్కూల్ పెడతాను, చిన్నపిల్లలకి స్కూల్ పెడతాను, ఒక దేవాలయం కట్టించి దాసాన్ని అపాయింట్ చేస్తానని టగటగటగ అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి మరొక 8 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళారు. అది బంగ్లాదేశ్ బార్డర్. 15 ఏళ్ల కిందట 4 RSS ప్రచారకుల్ని బంగ్లాదేశ్ మిలిటెంట్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. సమయానికి ఇవ్వలేదని 4 సంఘ ప్రచారకులను చంపేశారు. దానికి దగ్గరగా మనం పరిషత్ తరఫున అనాథ శరణాలయం పనిచేస్తున్నాం. ఆ అనాథ శరణాలయం రన్ చేస్తున్నది ఒక మహిళ, ఆమె బెంగాలీ ట్రైబ్, పన్నా దేవనాథ్ అని ఒక పేరు. ఆమెకు చెప్పాను, ఈ పెద్ద ఆయన తీసుకొస్తున్నాను, నువ్వు మహిళా కాన్ఫరెన్స్ పెట్టు, అంటే మహిళా సమ్మేళనం, అంటే 2,000 మందిని చేర్చింది బాగా ప్రయత్నం చేసి. అది చూడగానే నా ఆశ్చర్యపోయాయి. అసలు ఇంత ఘనా జంగల్లో ఇంతమంది ఉంటారా, అయినా నువ్వు పిలిస్తే ఇంతమంది వస్తారా, అంటే నీకెన్నేళ్లుగా ఈ ఏరియాతో సంబంధం ఉంది, ఎందుకంటే ఈయన IIT మ్యాన్ కాబట్టి ఇవన్నీ అసెస్ చేసి ఈ స్కూల్కి ఎంత ఖర్చు అయితే అంత నేను భరిస్తాను అని అక్కడ అనౌన్స్ చేశాను. ఇంకా అక్కడి నుంచి ఆఫ్లాంగ్ సౌత్ అస్సాం తీసుకెళ్ళా. అక్కడ 500 మంది పిల్లలతో మన హాస్టల్ స్కూలు రన్ అవుతుంది. ఇవన్నీ చూశాక చెప్పాడు ఆయన, ఏమండి ఇంకా మీరు చూపించే ప్రయత్నం చేయొద్దు, మీరు ఏం చెప్తే చేస్తాను, మాకింతవరకు ఏసీ కార్లు ఏసీ ఇళ్లలో బతికాను తప్ప ఈ జనతా తెలియదు, జంగలు తెలియదు, కన్ను తెరిపించారు అని చెప్పి వితిన్ 3 yearsలో 3 ఏళ్లలో
5 కోట్లు ఖర్చు పెట్టి 20,000 మందికి రోజు భోజనం చేయించడానికి అనుమతి ఇచ్చాడు. ఒక దేవాలయం కట్టించాడు. 1000 మంది పిల్లలకి స్కూల్ పెట్టించాడు. మన స్కూల్ కూడా సహకారం అందించడం మొదలెట్టాడు. ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే, దీని తర్వాత అక్కడ ఎంత ప్రభావం అంటే, కృష్ణ భక్తిని ఒక్కసారి కదిలించి అక్కడి నుంచి మన ప్రాజెక్టు చుట్టూరా ఉన్న 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. అంటే అది మనం దానికోసం చేయలేదు, సేవను మనం ఆధారం చేశాం. ఆ సేవ ఆధ్యాత్మికతను కూడా కలపగలిగాయి. అక్కడి నుంచి ఈరోజు బహుశా మీ అందరికీ తెలుసు, హోల్ త్రిపుర ఇవాళ బీజేపీ దాని కిందికి వచ్చేసింది. మన ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా ఇవాళ ఉన్నాడు. నేను ఒక నెల రోజుల కిందట ఆయనకి ఈ విషయాలన్నీ కూడా చెప్పి వచ్చాను. అంటే మానసికంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి కదిలించేటువంటి వ్యవస్థ లేని నాడు వాళ్ళు అలా దూరం అయిపోయారు. వాళ్ళు మనం కదిలిస్తే అంత చక్కని వాతావరణం అక్కడ వాళ్ళు నిర్మాణం చేసుకోగలిగారు. ఇది మీరు ఇండియా నుంచి వచ్చారా అన్న ప్రశ్న మీకు ఎప్పుడైనా ఎదురైందా? బహుశా అప్పటికి ఒక 2-3 ఏళ్ళ ముందే నాకు నార్త్ ఈస్ట్ బాధ్యత వచ్చింది. సరే అని వెళ్ళాను. వెళితే అప్పుడు ఎలా ఉండేదంటే, ఎక్కడికైనా పోతే ఏం మీరు ఇండియా నుంచి వచ్చారా అని అనేవారు. అంటే ఇండియా వేరు, త్రిపుర వేరు, అంత అలాగా అంటే భేదభావాన్ని తయారు చేసి పెట్టారు. సరే మరి ఎలా చేయడం, వీళ్ళలో అసలు భారతదేశాన్ని కనెక్ట్ చేయడం ఎట్లా అని ఆలోచించి ఒక 35 మందిని జనజాతి లీడర్స్ని కలిశాను. కలిసి వాళ్ళకి చెప్పాను, ఒక్కసారి భారతదేశం ఎట్లా ఉంటుందో మీకు ఒకసారి చూపించాలని కోరిక ఉంది. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టుకోవద్దు, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని ఒక సర్క్యులర్ టికెట్ తీసుకొని, అంటే అప్పుడు ట్రైను త్రిపురకి లేదు, గౌహతి నుంచే ప్రయాణం చేయాలి. అంటే వాళ్ళు అంతవరకు ట్రైన్ అనేది చూడలేదు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని అందరినీ బస్సుల్లో గౌహతి తీసుకొచ్చేసి, అక్కడి నుంచి గౌహతి టు గౌహతి అంటే పూర్తి దక్షిణ భారతం పూర్తి చేసుకొని మళ్ళీ గౌహతి చేరుకుంటారు. అలా టికెట్ తీసుకొని దాని నుంచి ప్రయాణం చేయించారు. ఆ టైంలో కోటేశ్వర శర్మ గారు కూడా కొన్ని చోట్ల నాతో పాటు ఉన్నారు. అంటే వాళ్ళందరినీ పుణ్యక్షేత్రాలు, పవిత్ర చారిత్రాత్మక ప్రదేశాలు ఇవన్నీ చూపిస్తూ తీసుకెళ్తూ వచ్చాను. వాళ్ళు మొదటి రోజు అనుభవం ఏంటంటే, ఏమండి ఈ రైలు ఇంత పొడుగు ఉంటుందా, ఇంత పొడుగు రైలు ఎవరు నడుపుతారండి అంటే వాళ్ళకి జీవితంలో తెలియదు రైలు అంటే ఏమిటో. ఆ తర్వాత దక్షిణానికి రాగానే సముద్రం చూశారు. ఎవరు కలిపారండి ఇన్ని నీళ్ళల్లో, ఉప్పు ఎవరు కలిపారు అంటే అదేమిటో తెలియదు పాపం. అటువంటి స్థితిలో రామేశ్వరం, కన్యాకుమారి ఇవన్నీ కూడా పూరి జగన్నాథ్ చూపించుకొని, ఆ తర్వాత సత్య సాయిబాబా వారి ఆశ్రమానికి తీసుకెళ్ళి, అలా మంచి ఆశ్రమాల్లో కూడా తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళినా ఇళ్లల్లోనే వాళ్ళ వసతి ఏర్పాటు చేశాం. ఎక్కడ ధర్మశాలలు లేకపోతే హోటల్స్ అలాంటివి కాకుండా ఆ రకంగా ప్రతి చోట వాళ్ళకు దర్శనం చేయించి తీసుకెళ్ళాం. అప్పుడు వాళ్ళకి అనిపించింది, ఇంత గొప్ప భారతదేశానికి మనం కూడా సంతానమా అన్నంత ఆనందము, ఆశ్చర్యం రెండు కూడా కలిగి, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాక జమాతియా, విక్రమ్ బహదూర్ జమాతియా అని, జమాతియా అనేది ఒక కమ్యూనిటీ, ఎట్లయితే రియాంగ్ అన్నానో జమాతియా అనేది, వీళ్ళు మంచి క్షాత్రధర్మం కలిగినటువంటి జనజాతి. అందులో ఈ విక్రమ్ బహదూర్ జమాతియా అనే అతను వీళ్ళలో లీడర్. ఆయనకి 300 గ్రామాల్లో వాళ్ళ జనజాతి మనుషులు ఉంటారు. 300 గ్రామాల్లో కాళీ పూజ ప్రారంభం చేయించాడు. ఈ ఎన్ఎల్ఎఫ్ వాళ్ళకి కోపం వచ్చింది. ఒక్కచోట బంద్ చేస్తే వీడు 300 చోట్ల ఓపెన్ చేశాడే, కాబట్టి వీడిని చంపాలని అనౌన్స్ చేశారు. అక్కడ టెలిగ్రాఫ్ అనే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, ₹1,00,000 పురస్కారం బహుమానం ఇస్తామని చెప్పారు. అతనేం భయపడలేదు. ఆ తర్వాత అతని 26 మంది అనుయాయుల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు, ఏమంటే ఇలా జరిగింది, ఏం చేయమంటారు, నువ్వేం చేయగలుగుతావో చెప్పాను. నా అనుయాయుల్ని, మిగతా వాళ్ళని ఒక 500 మందిని నేను వెంట తీసుకెళ్తాను, వాళ్ళ క్యాంప్స్ మీద రైడ్ చేస్తాను, మా వాళ్ళని వెనక్కి తెచ్చుకుంటాను. మరి చెయ్యి నాకు సాహసం అయితే ఉంది కానండి,
ఈ 500 మంది నా వెంబటి వస్తే వాళ్ళకి తిండి పెట్టలేను, నాకు ఆ తిండికి కావాల్సిన ఆర్థిక సహకారం ఇవ్వండి. అప్పుడు అశోక్జీతో మాట్లాడి అతనికి కావాల్సిన భోజనం కావాల్సినటువంటి వసతి ఏర్పాటు చేశాను. అతను ఫిజికల్గా 300 మందిని వెంబడి తీసుకెళ్ళి ఆ ఎన్ఎల్ఎఫ్టి మిలిటెంట్స్ యొక్క తల్లిదండ్రులు ఎవరో గుర్తించి వాళ్ళని చితకబారి మీ పిల్లల్ని చూపించమని తీసుకెళ్ళిపోయి ఆ క్యాంప్స్ మీద రైడ్ చేసి వాళ్ళ మనుషుల్ని వెనక్కి తెచ్చుకోవడమే కాకుండా ఈ ఎన్ఎల్ఎఫ్టీలో ఉన్న వాళ్ళని కూడా కొద్దిమందిని వెనక్కి తీసుకొచ్చి మొత్తం మీద అగర్తల్లో పేపర్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా జరిగినాయి. దాంతో కొంత ఊపిరి వచ్చింది సమాజానికి. కానీ ఇంత చేసిన ఈ మనిషికి భద్రత ఎలా అని అప్పుడు అశోక్జీతో అడిగాను. అప్పుడు అద్వానీతో మాట్లాడి ఈ విక్రమ్ బహదూర్ జమాత్యాకి Z+ సెక్యూరిటీ ఇచ్చారు. అతను ఆ సెక్యూరిటీ తీసుకొని మొత్తం అడవులంతా గాలింపు చేశాడు. ఆ చేస్తున్న సమయంలో నేనేం చేశానంటే ఈ 35 మంది వచ్చారు కదా మన వెంబటి, వీళ్ళందరి యొక్క సహకారం తీసుకొని ఒక సనాతన హిందూ ధర్మ సమ్మేళనం జరపాలి అని మొత్తం ట్రైబల్స్ మొత్తాన్ని 18,000 మందితో అగర్తల టౌన్లో అష్టబల్ మైదాన్ అని ఉంది, ఆ మైదానంలో ఈ కార్యక్రమం జరిపాం. ఆ కార్యక్రమానికి అశోక్జీ వచ్చారు. అప్పుడు చిన్మయానంద సహాయ గృహమంత్రిగా ఉన్నాడు, ఆయన వచ్చారు. ఆ తర్వాత విష్ణుపురి మహారాజ్ అని ఆయన ఉన్నారు. అవేద్యనాథ్జీ అంటే ఇప్పుడున్న ఆదిత్యనాథ్ గారి గురువు గారి పేరు. ఎందుకంటే నాథ్ సాంప్రదాయం అక్కడ ట్రైబల్ ఏరియాస్లో బాగా ఉంది. ఆ నాథ్ సాంప్రదాయం ఉన్న కారణంగా ఈ అవేద్యనాథ్ వస్తున్నారనగానే వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చారు. తర్వాత అయోధ్య సాధు సంతులు ఇలా అందరినీ కలిపి ఆ కార్యక్రమం విజయవంతంగా సాగింది. అప్పుడు అక్కడ సేట్ అని ఒకతను లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నాడు. ఆయన వచ్చి అశోక్జీతో మాట్లాడారు. అశోక్జీ, ఈరోజు మేము బయటికి రాగలుగుతున్నాం, ఇంతవరకు మేము లోపల మిలిటెంట్లు బయట ఉన్నారు, ఈరోజు మాకు ధైర్యం వచ్చిందండి అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడారు. ఎందుకు ఈ 2 సంఘటనలు మేము ముందు ఉంచానంటే అలాంటి పరిస్థితులలో వాళ్ళ జీవితం నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే మనం కొంచెం దాన్ని కదిలించే ప్రయత్నం చేశామో వాళ్ళలో ఆ దేశభక్తి, ఆధ్యాత్మికత, ధార్మికత ఇవన్నీ కూడా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఇంకా అనేక రకాలుగా ఇందరికి నేను చెప్పాను ఆడ మన అనాథ శరణాలయం ఉందని. ఆ శరణాలయం ఇవాళ ఎంత పనిచేసిందంటే మరొక 12 సెంటర్స్లో ఫీల్డ్ సెంటర్స్ పెట్టింది. వాళ్ళందరూ మొన్న మళ్ళీ వెళ్ళొచ్చాం వార్షికోత్సవం అని. ఆ కార్యక్రమానికి 8,000 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత ప్రభావితమైన వాతావరణం. వేర్పాటువాదం, హిందూ వ్యతిరేకత కలిసి నడిచాయంటారా? అయితే ఇంకొక విషయం దీనికి జోడు చేస్తాను. అదేమిటంటే ఇది 2001లో త్రిపుర అంటే అగర్తల టౌన్లోనే శాంతికాళి మహారాజ్ అని ఒక స్వామి, ఆయనకి 14 ఆశ్రమాలు ఉన్నాయి. త్రిపురి జనజాతి సంబంధించిన ధర్మాచార్యుడు, మన సమ్మేళనాలకు అన్నిటికీ వచ్చేవాడు. ఆయన ఆశ్రమానికి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎల్ఎఫ్టి అంటే నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఇది క్రిస్టియన్ మిలిటెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చి మీ ఆశ్రమంలో కాళీ పూజ బంద్ చేయాలి, నీ ఆశ్రమం మీద క్రాస్ నిలబెట్టాలి, 1 నెల రోజులు టైం ఇస్తున్నాం, చేయకపోతే చంపేస్తాం అని 1 నెల రోజులు చూశారు. ఆయన ఏం మారలేదు. ఆయన కాళీ పూజ చేస్తున్న సమయంలో దేవాలయం లోపలికి వచ్చి గన్ పాయింట్ మీద చంపేశారు. అప్పుడు అది మొత్తం 35 లక్షల పాపులేషన్ ఉంటుంది ఇది మొత్తం త్రిపుర. అందరికీ ఒక రకమైన మరి డిమోరల్ అంటామే, నైతికంగా బలహీనమయ్యాయి. కారణం ఏంటంటే 14 ఆశ్రమాలకి అధిపతి అయిన అతనికే రక్షణ లేకపోతే మన గతి ఏమిటి అన్నట్టుగా భావించే సమయం. అప్పుడు మాన్య అశోక్జీ నాకు చెప్పారు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని.
ఇంతకీ పిల్లలలో వచ్చిన మార్పు ఏమిటి? మధు పండిత్ దాస్ గారు ఏం చేశారంటే అక్కడ పిల్లల్ని, అంటే ఈ రియాంగ్ జనజాతిలో ఉన్న ఆ పిల్లల్ని అతను ఎవరైతే వాళ్ళ యొక్క నృత్యము, వాళ్ళ పద్ధతులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కదా, 29 మంది పిల్లల్ని విమానంలో బెంగళూరు తీసుకొచ్చి వాళ్ళ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ జన్మాష్టమి నాడు ఆయన కార్పొరేట్ కంపెనీ పెద్దలందరినీ పిలిచి వాళ్ళ ముందర ప్రదర్శనలు చేయించారు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అసలు నువ్వెప్పుడు పోయావు, ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగింది, వీళ్ళందరూ ఎవరు అసలు అంటే, వాస్తవంగా ఆ పిల్లలు ఆనందపడ్డారు, వీళ్ళు ఆనందపడ్డారు. అంటే అంత చక్కని సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు పూర్తిగా మన యొక్క ధార్మిక కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు చూపించగలిగారు. అది సంతోషకరమైన విషయం. బాగుందండి. అసలు భారతదేశం వేరు అనే పరిస్థితి నుంచి ఈ వాతావరణం వచ్చిందని చెప్పారు. చాలా బాగుంది ఆ విషయం. అసలు మాకే ఇన్స్పైరింగ్గా ఉంది. అయితే మిగిలిన భారతదేశాన్ని అంతా కూడా అయోధ్య ఆ స్ఫూర్తి అన్నది చాలా స్పష్టంగా, చాలా ఘనంగా కనిపించింది. అది ఈశాన్య భారతంలో ఎట్లా ఉంది? ప్రతి అణువుని మన వాళ్ళు అక్షింతలు అందించగలిగారు. ధన సేకరణలో కూడా అందరూ పాల్గొన్నారు. అంటే మనం అనుకున్న ఈ పర్సెంటేజ్లో 8 లక్షల మంది జనం ఉంటే కనీసం 2 లక్షల మంది వరకు అలా ధనాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కో ప్రాంతంలో. తర్వాత ఈ అక్షింతలు తీసుకుని వెళ్ళినప్పుడు అనంతమైన సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఎప్పుడు పరిగెత్తి అయోధ్య చూద్దామా అన్న కోరికతో మొన్న జరిగిన స్పెషల్ ట్రైన్స్లో కూడా అనేక మంది అక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళారు. అయితే మన వాళ్ళు చేసిన రచన ప్రకారం అన్ని ప్రాంతాలు రిప్రజెంట్ చేసేటువంటి పద్ధతిలో ట్రైబల్స్ కూడా ఎక్కువ అవకాశం ఇచ్చారు మన వాళ్ళు, వనవాసులకు కూడా. ఆ పెద్దలందరూ వచ్చి వాళ్ళు కూడా ఆనందపడ్డారు. ఇందనకి నేను చెప్పానే విక్రమ్ బహదూర్ జమాతియా అని, ఆయనకి ఇప్పుడు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆయనకి చాలా పెద్దవాడు అయిపోయాడు. అయినప్పటికీ కూడా సంతోషపడి మొన్న నేను వెళ్ళినప్పుడు ఆయన కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాట్లాడి రావడం జరిగింది. రాణి గైడిన్లు అనేటువంటి ఆవిడ కూడా అంటే ఈ మధ్య తీరిపోయారు. ఆమె ఉన్నంత వరకు కూడా అక్కడ ఈ క్రిస్టియానిటీని ప్రవేశింపనీయకుండా ఎంతో ప్రయత్నం చేసింది ఆవిడ. అంటే మూలతః మరి ఈ భూమి దేవభూమి అని చెప్పడానికి ఇవన్నీ కారణాలు. లేకపోతే అప్పుడు ఆవిడ ఏదో ట్రైనింగ్ పొంది హిందుత్వం కాదు, నా యొక్క ధర్మం ఇది అని చెప్పుకొని ఎంతో చక్కని వాతావరణం ఆ ఏరియాలో చాలా బాగా ప్రయత్నం చేసి అలా నిలబెట్టింది. ఆ సమాజం అంటే నాగా సమాజంలో పుట్టింది ఆవిడ. కాబట్టి అటువంటి గొప్ప అంటే ఇవాళ లేదు, కానీ ఆమెకు కూడా ఒకటేదో బహుకరణ ఇచ్చినట్టున్నారు మన వాళ్ళు. కాబట్టి ఆ రకంగా గుర్తించి మన వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి వాతావరణం మనతో దగ్గరికి రావడానికి అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ ముందుకు వస్తున్నాయి. ఇవాళ మీ అందరికీ తెలుసు హరిబాబు, ఆయన మిజోరాం గవర్నర్గా ఉన్నారు. అలాగే మన వీరు ఇంద్రసేనారెడ్డి త్రిపురకి గవర్నర్గా వచ్చారు. అంతకుముందు ఇప్పుడు ఇస్కాన్ కూడా అన్ని ప్రాంతాల్లోకి అది కూడా ప్రవేశించింది. అక్కడ ఇస్కాన్ వాళ్ళు కూడా మనతోటి నిత్య సంబంధంలో ఉండి వాళ్ళ పనిచేస్తున్నారు. ఆ రకంగా మన ధార్మిక సంస్థలు అంటే ఒక ఇస్కానే కాదు, రవిశంకర్జీ కాదు, సత్య సాయిబాబా కాదు, మాత అమృతానందమై కాదు, ఇలా మొత్తం మనకి భారతదేశంలో ఎన్ని రకాల ధార్మిక సంస్థలు ఉన్నాయో, ధార్మిక పెద్దలు ఉన్నారో అందరి యొక్క ప్రయాణం అక్కడ సక్రమంగా సాగుతోంది. తద్వారా అక్కడ వాతావరణం కూడా బాగా ప్రభావితం అవుతుంది. అందువల్ల ఇవాళ వాళ్ళకి కొత్తదనం అలాంటిది మనకు కనిపించే స్థాయికి చేరుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నం ఇంకా సాగాలి. వాళ్ళ అనేక చోట్ల ఇంకా బయట అటు బర్మా నుంచి ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ప్రవేశించిన కొన్ని ఏరియాస్ అవి ఇంకా కొంచెం మన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. బార్డర్స్ అన్నీ కూడా బార్డర్స్ కాపాడుకోవడం కోసం కూడా ప్రభుత్వం చాలా పథకాలు
అది తయారు చేసింది. ఇవాళ ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే మరొక ఉదాహరణ మీతో అనొచ్చు. అదేమిటంటే కరీంగంజ్ అని అస్సాంకు దక్షిణ భాగాన ఉంది. దానికి అసలు ఒకనాటి పేరు శ్రీభూమి. అయితే బరాక్ వ్యాలీ అని ఉంటుంది. ఆ బరాక్ వ్యాలీ భారత్ను బంగ్లాదేశ్ని సపరేట్ చేస్తుంది. ఈ బంగ్లాదేశ్ ఆ బరాక్ వ్యాలీకి పక్కనే ఉన్నటువంటి ఊరు ఇది శ్రీభూమి. ఆనాడు హిందువులే ఉన్నారు కాబట్టి మనకు మిగిలిపోయింది. ఇవాళ 80% ముస్లిమ్స్ అయిపోయారు ఆ ఊరిలో. ఆ ఊరి పేరు కరీంగంజ్ అయిపోయింది. అంటే అటువంటి అంటే ఇన్ఫిల్ట్రేషన్ అంత విపరీతంగా సాగుతోంది. అంటే సాగింది. ఇప్పుడు మనం దారికి తేవడానికి మన ప్రయత్నాలు నడుస్తున్నాయి. అట్లా సాగింది. అంటే బంగ్లాదేశ్ని విభజన చేసిన తర్వాత వాళ్ళ ప్రభావం ఈ రకంగా సాగింది. అంటే దీన్ని కూడా కలిపేసుకుందామని. అక్కడ జరిగిన వచ్చిన సంఘటన ఏమిటంటే అక్కడ మొత్తం ఛాయ్ బగాన్లు ఉంటాయి. అంటే టీ తోటలు. ఆ తోటల్లో పనిచేసేటువంటి మేనేజర్స్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఇంటికి ఫోన్ చేశారు. 50 లక్షలు పంపండి లేదా చంపేస్తాం. ఛాయ్ బగాన్ అంటే కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ఉంటాయి. అసలు ఆ వార్త బయటికి రావాలంటే కూడా టైం పడుతుంది. మొత్తం మీద 2-3 రోజుల్లో మన వాళ్ళకి అక్కడ వార్త అంది. అందుకనే 500 మంది కార్యకర్తలు ఆ బార్డర్కి వెళ్ళిపోయి వాళ్ళు చలో బంగ్లాదేశ్ అంటూ నారా ఇచ్చారు. 500 మంది. అప్పుడు మన సైనికులు బార్డర్లో ఉన్నారు. నో పర్మిషన్, గో బ్యాక్ అని గట్టిగా సైనిక భాషలో మాట్లాడారు. ఓకే, మేము వెళ్ళిపోతాం. ఎంతమంది మిలిటెంట్స్ వచ్చారు, వచ్చిన వాళ్ళకు మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు, ఎట్లా కిడ్నాప్ జరిగింది, కాబట్టి మేము కూడా అదే అనుమతితోటి వెళ్ళిపోతాం, మా వాళ్ళని తెచ్చుకుంటాం, నో ఆర్గ్యుమెంట్ అని చెప్పారు. ఆర్గ్యూ చెప్తున్నాం. మధ్యాహ్నం వెళ్ళిపోయింది 7 గంటలు. అప్పుడు వెళ్ళారు. 12 గంటల లోపల ఆ ఇద్దరు వాపసు వచ్చారా? సరే లేదా మేము వెళ్ళిపోతాం బంగ్లాదేశ్లో, మీరేం చేయగలుగుతారు? ఫైర్ చేస్తారు, బాంబు వేస్తారు, మేము చచ్చిపోవడానికి సిద్ధం, మీరేం చేస్తారో చేయండి అనేప్పటికీ మన ప్రభుత్వం, బంగ్లా ప్రభుత్వం కదిలిపోయి ఆ ఇద్దరు మేనేజర్స్ 12 గంటల లోపల తిరిగి వచ్చారు. అంటే ఇలాంటి అనేక సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మన వాళ్ళు వాతావరణం తయారు చేసుకున్నారు. అంటే వాళ్ళేమో ఈ పద్ధతులన్నీ అవలంబిస్తూ వాతావరణాన్ని కలుషితం చేయడంలో, అంటే వాళ్ళ ఒక్క గోవు బతకట్లేదు, దేవాలయాల్లో దీపం లేకుండా తయారు చేశారు, మరి ధర్మగ్రంథం పఠించే భాగ్యాలు లేవు. అలాంటివన్నిటినీ ఇవాళ రికవర్ చేసుకునే స్థితిలో ఇవాళ అదే కరీంగంజ్లో ఇవాళ ఓటీసీ జరిగింది, సంఘ శిక్షా వరకు. కాబట్టి అక్కడ కూడా మన యొక్క సంఖ్య పెంచుకోవడానికి, వాతావరణం మార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలా నార్త్ ఈస్ట్ పరిస్థితులు మన వాళ్ళు దాన్ని ఎదుర్కోవడంలో చాలా సాహసంతో పనిచేస్తున్నారు. అనేక మంది ప్రచారకులు ఈ మధ్య సీల్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది కదా, ఏబీవీపీ నుంచి బార్డర్స్ అన్నీ చూసిరమ్మని చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు అన్నీ చూసి కూడా రాగలిగారు. ఇట్లా వాతావరణం మొత్తం మనకు అనుకూలంగా మలచడంలో చాలా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. అంటే మొత్తానికి వేర్పాటువాదం, అందులో హింసావాదం, క్రైస్తవంలో తీవ్రవాదం, వీటన్నిటినీ భారతీయ చింతన ఓడించగలిగింది. తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఒక్కటే, మన సంపర్కం ఎంత పెంచగలిగితే అంత విజయాన్ని సాధించగలుగుతాం. అంత పెంచగలిగినంత మిషనరీ మనం ఇవాళ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తయారవుతుంది కూడా గ్రాడ్యువల్గా. ప్రతి సంవత్సరం మన పరిషత్ శిక్షావర్గ సంఖ్య పెరుగుతోంది, ఫుల్ టైమర్స్ పెరుగుతున్నారు, ఏబీవీ పెరుగుతోంది, బిఎంఎస్, అన్ని సంస్థల్లో వికాసం ఉంది. సంఘ శాఖలు కూడా విస్తృతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఎంత పెరుగుతున్నాయో అంత మనకు దగ్గర అవుతుంది, అందులో సమస్య లేదు. అది ఇంకా అంటే ఒక 2-3 సంవత్సరాల్లో మన అంచనా ప్రకారం మనం ఇంకా మంచి విజయాన్ని మనం ఆ ఏరియాస్లో తెచ్చుకోగలుగుతాం. అది మనకున్న విశ్వాసం.
మరి ఈ రోజుని మణిపూర్ అనే దాని మీద వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఒక సమస్య పరిష్కారం కాకుండా ఉండిపోవడం అన్నది విశ్వ హిందూ పరిషత్ ఎట్లా చూస్తున్నది? మైదానంలో ఉండేటువంటి కృష్ణ భక్తి లేదా వైష్ణవులు వీళ్ళందరూ కూడా అటు 9 జిల్లాలు ఉంటాయి మణిపూర్లో. ఆ ట్రైబల్ అంటే కొండ ఏరియాస్లో 6 జిల్లాలు సుమారుగా అవే ఉంటాయి. 3 జిల్లాలు మైదానంగా ఉంటుంది. టౌబల్ అని, ఇంపాల్ అని, ఇవన్నీ కూడా సేనాపతి. అయితే వీళ్ళ సంఖ్య పెరిగితే అటు ట్రైబల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రాంతమే అలాంటిది. ఆ ట్రైబల్స్ని ఎట్లా ఎగదూశారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటు రాకూడదు అనే పద్ధతిలో ఈ ఏర్పాటువాదాన్ని అటు పెంచి పోషించేటువంటి పరిస్థితి అటువైపు నుంచి బర్మాలో ఉన్న క్రిస్టియానిటీ కానీ అవతల ఉన్నటువంటి కొంత ఈ చైనా వాళ్ళ యొక్క వాతావరణం కానీ మన దేశాన్ని ప్రశాంతిగా ఉంచకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక ప్రయత్నం. కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఎంటర్ అయ్యారో కొద్దిమంది వాళ్ళని చంపేసే ప్రయత్నం కూడా చేశారని చూసి ఉంటారు. సో ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ దీనికి ప్రాణం పోసిందని కూడా చెప్పవచ్చు. ఈ మార్టర్స్కి వీటన్నిటికీ ఏదైతేనే మన వాళ్ళు కనిపెట్టారు. ఇవాళ దాన్ని చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని పరిస్థితిని కంట్రోల్ చేశారు. కంట్రోల్ అవుతుంది కూడా, అంటే యాక్షన్ తీసుకున్న తర్వాత కంట్రోల్. అంటే ఇక్కడ విజయవంతంగా సాగుతున్నటువంటి పనిని మీరు విజయం సాధించలేదని చెప్పడం కోసం చేస్తున్న కొన్ని దుర్మార్గాలు, అందులో ఇది కూడా ఒకటి. కాబట్టి అలాంటి ప్రయత్నం నడిచింది. బహుశా ఇది ఎంతో కాలం సాగదు ఖచ్చితంగా. ఎందుకంటే కృష్ణ భక్తి అంటే వైష్ణవ సాంప్రదాయం చాలా శక్తివంతమైనది. వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు. లేకపోతే అంతకుముందు ఇన్నర్ లైన్ పర్మిట్ ఇది మణిపూర్లో పోవాలంటే సుమారుగా 19 మిలిటెంట్ సంస్థలు అలా పనిచేసేవి. అసలు పోవాలంటే మేము ప్రయాణం చేసేప్పుడు ఆ బస్సులో, అంటే అప్పుడు ఈ ట్రైన్ లేదు, ఇప్పుడు కూడా లేదనుకోండి, బస్సులో పోతుంటే ఏ క్షణాన్ని ఎవరు ఎప్పుడు ఆపుతారో తెలియదు. ఒక మిలిటెంట్ వాడు వచ్చి బస్సు ఆపాడు అనుకోండి, వాడికి ఏదో ఎంతో అంతో ఇవ్వాలి. పోనీ అంతటికి ఆగదు, మళ్ళీ ఎవడొస్తాడో తెలియదు. ఒక్కోసారి రాత్రిపూట ఎక్కడ ఆపుతారో తెలియదు, పగలు ఎప్పుడు ఆపుతారో తెలియదు. మేము బిస్కెట్లు, బ్రెడ్ అలాంటివన్నీ సంఖ్యలో వేసుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంతటి భయంకర పరిస్థితులు ఒకనాడు ఉన్నాయి, ఇవాళది లేదు. ఇవాళ హ్యాపీగా మనం పోవచ్చు, రావచ్చు. వాతావరణం అంతా కూడా మనకు అనుకూలంగా. అంటే ఈ మిలిటెన్సీ అనే దాన్ని మాత్రం బహుశా 90% క్లోజ్ చేయబడింది. అయినా కొన్ని బీజాలు ఉంటాయి కదా, వాటి కారణంగా ఇంకా సాగుతుంది. అతి కొద్ది సమయంలోనే అన్నీ కూడా మనకు దారికి వస్తాయి. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ముందు ఈశాన్య భారతం అనేది ఈ భారత్లో అంతర్భాగం అవడానికి పూర్తిగా పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న విషయం మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. సంతోషం.